నమస్తే మ్యాగ్నెట్ న్యూస్ కి స్వాగతం. ఇద్దరు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్, 2 కేజీల గంజాయి, 2 కత్తులు స్వాధీనం. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనపై తిరుపతి జిల్లా సత్యవేడు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక పక్క గంజాయి వినియోగానికి యువత బానిస కాకుండా ప్రతిరోజు ఎంపిక చేసుకున్న గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోపక్క గంజాయి వినియోగం, విక్రయం, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి స్మగ్లర్ల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో పోలీస్ బృందం జూన్ 14వ తేదీన సిరణంబుదురు బస్ స్టాప్ వెనుక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో వారి వద్ద 2 కేజీల గంజాయి బయటపడింది. ఈ నేపథ్యంలో సత్యవేడు మండలం బాలకృష్ణాపురం హరిజనవాడకు చెందిన సూర్య 23 సంవత్సరాలు, హరి 25 నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నిందితుడు సూర్య ఇంట్లో 2 కత్తులను స్వాధీనం చేసుకుని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయినాథ్ చౌదరి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచనల మేరకు స్థానిక సీఐ మురళీనాయుడు పర్యవేక్షణలో గంజాయి స్మగ్లర్లపై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి అక్రమంగా గంజాయి తెప్పించుకొని చిన్న ప్యాకెట్లు చేసి వీరు విక్రయిస్తున్నట్టు చెప్పారు. బాలకృష్ణాపురం హరిజనవాడకు చెందిన సూర్య, హరి కుటుంబం బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లారన్నారు. అయితే అక్కడ నిందితుడు సూర్య హత్యలు, దొంగతనాలు, రాబరీ సంబంధించి తమిళనాడులో 28 కేసులు నమోదు కావడంతో జైలు కూడా వెళ్లి వచ్చారన్నారు. ఇదే తరహాలో మరో నిందితుడు హరి కూడా హత్య, దొంగతనం, రాబరీకి సంబంధించి తమిళనాడులో 17 కేసులు నమోదయ్యాయి, జైలుకు వెళ్లారన్నారు. పైగా వీరిద్దరిని తమిళనాడులో నగర బహిష్కరణ కూడా చేశారన్నారు. తదనంతరం బాలకృష్ణాపురం గ్రామంలో నివసిస్తూ గంజాయి అక్రమ రవాణా, మొబైల్ దొంగతనాలు కూడా పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇటీవల వీరిద్దరూ సిరణంబుదురు గ్రామస్తుల కొందరితో కలిసి శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం సంబంధించి మరో నిందితుడు తరుణ్ పరారులో ఉండగా ఇంకా కొంతమందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఏది ఏమైనా గంజాయి వినియోగం, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామన్నారు. దీనిపై సమాచారం ఎవరిచ్చినా వారి పేరును బయటపెట్టకుండా గోప్యంగా ఉంచి విచారణ చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ లావణ్య, పోలీసులు ఈశ్వరయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కావాలి సార్, 10 సెకండ్లు వీడియో కావాలి. మీరు ఓకే సార్, 20 సెకండ్లు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సత్యవేడు పోలీస్ స్టేషన్ నందు గత కొన్ని రోజులుగా మీడియా చూస్తున్నారు. ఎస్పీ గారు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సార్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గాంజా పైన ఈగల్ టీమ్ అనే ఫామ్ చేసి ఈ గాంజాని రూట్ లెవెల్లో నుంచి అంటే కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళ కన్జ్యూమర్స్ని చెక్ చేయడం, కన్జ్యూమర్స్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాసుకోవడం, దాని ద్వారా వచ్చిన లీడింగ్ ద్వారా ఈరోజు మనం ఒక గాంజా కేసు నిన్న సత్యవేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాంజా కేసు రిజిస్టర్ చేయడండి. ఇదేంటంటే గత కొన్ని రోజులుగా ఈ బాలకృష్ణాపురంలో 2 వ్యక్తులు, వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. వీళ్ళు పూర్వీకులు ఎప్పుడో బాలకృష్ణాపురం నుంచి వెళ్ళిపోయి తమిళనాడులో చెన్నై ప్రాంతంలో అన్నానగర్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు అక్కడ వివిధ నేరాలు పార్టిసిపేట్ చేసి దొంగతనాలు, రాబరీ, అటెండ్ మర్డర్ కేస్ మరియు రాబరీ, ఎక్స్టార్షన్ ఇట్లా పలు విధాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి నగర బహిష్కరణ కాబట్టి ఇక్కడ వచ్చి తల రాసుకుంటున్నారు వీళ్ళు. దాని మీద మేము వాచ్ అండ్ సర్వేలెన్స్ పెట్టి వీళ్ళని నిన్న సిరణంబుదురు బస్ స్టాప్ దగ్గరలో మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళు ఇక్కడ ఉండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ గాంజా అమ్మి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే యువకులకి గాంజా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి 2 కేజీలు 3 కేజీలు అలా తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్గా వీళ్ళకి అమ్మేసి దాని ద్వారా సొత్తు చేసుకొని ఆ డబ్బులతో విలాసాలకి అలవాటు పడి వీళ్ళు ఎంజాయ్కి అలవాటు పడి వీళ్ళు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేది దీని మీద వాచ్ పెట్టి నేను సిరణంబుదురు బస్ స్టాప్లో వీళ్ళు దగ్గర 2 కేజీల ప్యాకెట్ గాంజా తీసుకొని ఒక సంచిలో పెట్టుకొని ఉండగా మాకు ఇన్ఫర్మేషన్స్ ఇమీడియట్లీ పోయి పట్టుకున్నాము. అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఈ సూర్య అనే వ్యక్తి ఇక్కడ చిన్న కొట్టం వేసుకొని బాలకృష్ణాపురంలో ఉన్నాడు. అదేవిధంగా అతని ఇంట్లో సెర్చ్ చేస్తే 2 కత్తులు కూడా సీజ్ చేశాము. దాని మేరకు నేను ఒక ఎన్డీపీఎస్ కేసు వీళ్ళ మీద రిజిస్టర్ చేసి వీళ్ళని ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము.
దీంట్లో మెయిన్ A1 సూర్య, ఇతను వచ్చేసి 23 years, ఇతని పేరు alias కట్టప్ప అంటారు. ఇతను బాలకృష్ణ హర్జనవాడలో వీళ్ళ నేటివ్, వీళ్ళు ఇంతకుముందు ఇతను బతుకుదేరు కోసం చెన్నైకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ యాక్టివ్గా నేరాలు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇతను దగ్గర ఇతని మీద 28 కేసులు ఉన్నాయి తమిళనాడులో. అదేవిధంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్లో కూడా మొబైల్ థెఫ్ట్ కేసు ఉంది. అదేవిధంగా హరి అనే వ్యక్తి 25 సంవత్సరాలు, ఇతని మీద 14 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను అన్నానగర్లో ఈస్ట్లో ఇతని మీద రౌడీ సీట్ కూడా ఓపెన్ అయింది. ఇతను ఏంటంటే మర్డర్ కేసులో ముద్దాయి, తర్వాత ఇలా చైన్ స్నాచింగ్, రాబరీ, ఎక్స్ట్రాక్షన్ అన్ని అఫెన్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఇతను కూడా శ్రీ సిటీలో మొబైల్ థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. వీళ్ళు వచ్చేసి సిన్నమూరు, అదే ఊరిలో బాలకృష్ణకు సంబంధించి తరుణ్ అనే వ్యక్తి ద్వారా చెన్నై నుంచి గాంజా తెప్పించుకొని దాన్ని తెచ్చిన పెద్ద మొత్తంలో కేజీల ప్రకారం తెప్పించుకొని ఇక్కడ చిన్న గ్రాముల్లో ప్యాకెట్ చేసి దాన్ని 500-300 రూపాయలకు అమ్మేసి చుట్టుపక్కల యువతని చెడగొట్టడమే కాకుండా వీళ్ళు ఇక్కడే కంటిన్యూ అవుతే ఇలానే కంటిన్యూ అయితే బాడీలో అఫెన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల వీళ్ళ మీద వాచ్ పెట్టి ఈరోజు సిన్నమూరు బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేయడం అయింది. అదేవిధంగా వీళ్ళని మేము దీని వరకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గాంజాయి మార్గద్రవ్యాలు వినియోగం కానీ మీ ప్రాంతంలో ఉంటే ధైర్యంగా సత్యవేడు పోలీస్ స్టేషన్లకు తెలియజేయండి. మీ పేర్లు ఎక్కడ చెప్పబడవు, గోప్యంగా ఉంచుతాము. మన సత్యవేడు ప్రాంతం, మన తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో గాంజా డ్రగ్స్ వినియోగించుకోకుండా పూర్తిగా నిర్మూలించడానికి మా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దీంట్లో మెయిన్గా మాకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పుత్తూరు డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఇన్స్పెక్టర్ మురళీ సార్ పర్యవేక్షణలో చేస్తున్నాము. రీసెంట్గా చూశారు, మనం విఎంకి కళ్యాణంలో గాంజా టెస్టులు కూడా భారీ మొత్తంలో చేయించాము, 67-70 వరకు. అదే డైలీ గాంజా టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన ఇంట్రాగేషన్ రిపోర్ట్ చేస్తున్నాం. ఇంట్రాగేషన్ రిపోర్ట్లో ఈ కన్జ్యూమర్స్ ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళ మీద అదే కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి తరలించడం, రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.